ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. గతించిపోయినటువంటి రాత్రంతను కూడా మీ సహాయము దయచేశారు, మీ కంచె దయచేశారు, మీ కాపుదల దయచేశారు. వందనాలయ్యా. అయ్యా, ఈ రోజున అనేక మంది చూడలేని ఈ రోజును మేము చూడగలుగుతున్నాము అంటే మీ మీదో గొప్పవారమని, భక్తిపరులమని, జ్ఞానవంతులమని, ధనవంతులమని, శారీరకంగా బలము కలిగిన వారమని కాదు గాని తండ్రి, కేవలం మీరు మమ్మల్ని ప్రేమించి మీ కృప చూపించి మమ్మల్ని సజీవులుగా ఉంచారు నాయనా. అందును బట్టి మేమందరము కూడా ఈ ఉదయకాలమందు సజీవులుగా ఉన్నాము అని గుర్తెరిగి అయ్యా, మీ నామాన్ని స్తుతించే, మీ నామాన్ని ఘనపరిచే, మీ నామాన్ని ప్రకటించే వారిగా మా అందరినీ నిలబెట్టుకోండి ప్రభువా. ఎస్ లార్డ్. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనంలో అయ్యా మీ పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవును ప్రభువా, ఈ లోకంలో తండ్రి మా హృదయ వాంఛలను తండ్రి తీర్చగలిగిన దేవుడవు నీవే నాయన. ఈ లోకమంతను కూడా తండ్రి మమ్మల్ని తండ్రి నిరుత్సాహపరుస్తూ ఉండంగా, నీవు చేయలేవు అన్నట్లుగా మాట్లాడుతూ ఉండంగా, నీ వల్ల కాదు అని అయ్యా వారు నిర్ణయిస్తూ ఉండంగా, ఈరోజు ఈ వాక్యము ద్వారా నీ హృదయ వాంఛను నేను తీరుస్తాను అని అయా సూటిగా, తేటగా, సుస్పష్టముగా మాట్లాడి మమ్మల్ని తండ్రి ప్రోత్సహిస్తున్నందుకు, పురిగొల్పుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, ప్రతినిత్యము ఉదయకాల ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలను నాయనా ఈ ఉదయకాలను మీ పాద సన్నిధికి తెస్తున్నాం. ఈ రోజంతను బిడ్డలకు తోడై ఉండండి. మీ రక్షణ సహాయమును ప్రాముఖ్యంగా ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి తండ్రి. అవునయ్యా, ఆయా స్థలాలకు బిడ్డలు వెళ్తూ ఉన్నారు, ప్రయాణిస్తూ ఉన్నారు అయ్యా, వారందరి చుట్టూ మీ దేవదూతల కంచె కాపుదల నిత్యము దయచేయండి తండ్రి. అపాయాలు, ప్రమాదాలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలు వారికి కలగకుండా క్షేమాన్ని దయచేయండి. మరలా సురక్షితముగా ఎవరి ప్రాంతాలు వారు చేరుకునే కృప చూపించండి తండ్రి. అయ్యా, చేస్తున్న పనులను కూడా ఆశీర్వదించండి అయ్యా. ఆగిపోయిన పనులలో మీ కృప చూపించి వాటన్నిటిని మరలా నూతనపరచండి. చేస్తున్న ఆ యొక్క పనుల్లో జ్ఞానమును, వివేచనను, సామర్థ్యమును, నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తిని ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించండి ప్రభువా. ఎవరు పడిపోకుండా అయా లేచి నిలవబడి అభివృద్ధి చెందేవారిగా ఆశీర్వదించండి తండ్రి. నాయనా, నూతన కార్యాలు మీ కృపా సహాయమును బట్టి ఈరోజు ప్రారంభిస్తున్నారు. వారందరినీ కూడా దీవించండి, శుభకార్యాలను కూడా ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని ప్రిపేర్ అవుతున్నారు, జ్ఞానముతో వారిని నింపండి. ఈరోజు అటెండ్ అవ్వబోతున్నారు నాయన, క్వాలిఫై అవ్వనట్లు, సెలెక్ట్ అవ్వనట్లు మీ సహాయము ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి తండ్రి. అదే రీతిన ఆ యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా తండ్రి బిడ్డలకు అనుకూలంగా మార్చండి. ఆ ఆపరేషన్స్లో, ఆ డెలివరీస్లో మీరు తోడై ఉండి అన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగడానికి కృప చూపించండి తండ్రి. నాయనా, బిడ్డలు మరి గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడి కన్ను బిడ్డల మీద పడకుండా, ఏ సమస్యలు వారి గడప దగ్గరకు రాకుండా ఈ రోజంతను మీరు భద్రపరచండి ప్రభువా. ఆకలితో అలమటిస్తున్న బిడ్డలున్నారు, ఈ రోజున సమృద్ధిని దయచేయండి. ఆర్థిక కష్టాలు ఎవరికి లేకుండా, అప్పులు ఎవరు చేయకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా, ఎటువంటి అనారోగ్య పరమైన ఇబ్బందులు ఈరోజు వారికి తలెత్తకుండా ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి వాటిని మీ కృప చొప్పున అనుగ్రహిస్తూ రమ్మని నాయనా, ఈ రోజున మీ నామానికి ఆయాసకరంగా ఏ పని మేము చేయకుండా అయా మీ నామాన్ని ఘనపరిచే వారిగా మేము ఉండుటకును, మా సాక్ష్యాన్ని కాపాడుకునే వారిగా జీవించుటకును, అపవాది ఉచ్చుల్లో పడకుండా లేఖన జ్ఞానముతో నడుచుకొనుటకును కృప చూపించమని
ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు లేకుండా ప్రశాంతముగా, నెమ్మదిగా ఈ రోజంతటిని కొనసాగించే భాగ్యమును మాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరే దయచేయమని, మీరు చూపించిన కృపను బట్టి, దయను బట్టి మాత్రమే నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అయా మాకు తెలిసిన ఒక్కరికైనా ఈరోజు మీ మాటలు ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.